నమస్తే అందరికి పిల్లగాళ్ళందరికీ చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలుల్లా. చలో ఇవాళ కూడా మస్తు స్మార్ట్ వార్తలు పట్టుకొచ్చిన అన్ని ఒక్కొక్కటి అరుచుకుందాం. పొలాలకు దిష్టి పోవాలని దిష్టి బొమ్మలు పెడతారు. రోడ్ల మీద స్పీడ్ తక్కువ చేసుకోవాలని స్పీడ్ బ్రేకర్లు పెడతారు, బారికేడ్లు పెడుతుంటారు. అయితే ఎన్ని పెట్టినా కొంతమంది ఏం పట్టించుకోకుండా స్పీడ్గా బండ్లు తోలి ఆలు ఓవుడే కాకుండా మంది ప్రాణాలు తీసే యమదూతలు అవుతుండ్రు కదా. గసుంటోళ్ళకే సో ఎచ్చైతట్టు ఏలూరు జిల్లా భీమడోల్ దిక్కు పోలీసులు ఎస్సుంటి ఇగ్రం చేసిండ్రు చూడుర్రి. ఆగోరు ఏందో పోలీసు వాళ్ళు చేసిన ఐడియా చూపిస్తామని యాక్సిడెంట్ అయిపోయిన కారు చూపిస్తుర్రు అని పరిశాన్ కాకురి. ఒక్కసారి ఆ టక్కర్ అయిన కారు ఎక్కడుందో చూడురి. చూసిరా, మంచిగా 4 ఇనుప స్టూలు చేయించి దాని మీద యాక్సిడెంట్లో షేప్ అవుట్ అయిపోయిన ఈ కారును పెట్టిర్రు. దాని మీద 10 నిమిషాలు ఆలస్యమైనా పర్వాలేదు నానా, నిమ్మలంగానే ఇంటికి రాని కూతురు చెప్తున్నట్టు ఆడపిల్ల బొమ్మతోటి బోర్డు పెట్టిర్రు. అంతేనా, పక్కపొంటి చూడురి. మీ బండి వేగం తగ్గించుకొని 100 ఏళ్ళ ఆయుష్ పెంచుకోరని ఓ బ్యానర్ కట్టిర్రు. యాక్సిడెంట్ అయితే ఎట్లుంటుందో దాని తీవ్రత తెలిసేటట్టు నెత్తురు లెక్క రెడ్ రేడియం స్టిక్కర్లు వేసి పెట్టిర్రు. ఇక టక్కరైన కార్లా ఓ బొమ్మను పెట్టి స్పీడ్గా పోతే ఇట్లా టక్కర్ అయి పుట్టుకు అంటారు. అందుకే అక్కర్రాని స్పీడ్ తోటి పోయి అట్టిగా హౌస్ తీసుకోకూరి, ఇంట్లో ఉసురు పోసుకోకూరి, బాధ్యతతోటి బండ్లు నడుపుర్రి, పైలంగా ఇంటికి చేరూరి అని ప్రాక్టికల్గా టక్కరైన కారును పెట్టి ఇట్లా ప్రచారం చేస్తున్నారు పోలీసులు. ఏలూరు నుంచి భీమడోలు పోతున్న హైవే రోడ్ పక్క పొంటి పెట్టిర్రు ఇట్లా. ఇక ఇది చూసి అదిలిపడి స్పీడ్గా పోనిచ్చుడు తగ్గిస్తారని పోలీసు వాళ్ళు ఆశనట. ఇక దీన్ని కూడా జిట్టు బొమ్మను చూసుకుంటా పోయినట్టే పోకుండా జర జాగ్రత్త పడిపోతే చాలు. తెలంగాణ టూరిజం ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావు సారు చాలా లెక్క మనిషేనుల్లా. ఏ పని చేసినా బరాబర్ లెక్కతోడు చేస్తుంటాడు. అగ్గో చెరువులో ఇడిచే చేప పిల్లల ముచ్చడు కూడా గంతే. ఏదో వచ్చినామా చేప పిల్లల బుట్ట వట్టినామా చెరువులో ఇడిచినామా అని కాకుండా చెప్పిన సైజు చేప పిల్లలు తెచ్చిర్రా లేదంటే సర్కారు మోసం చేస్తున్నారా అని స్కేలు పెట్టి సైజు కొలిచిండు గిట్లా. వారేవా మంత్రి జూపల్లి సారు మామూలోడు కాదుళ్ళు. ఇప్పటిదాకా ఏ లీటర్ చేయని పని చేసిండు సారు. మామూలుగా చెరువుల చేప పిల్లలు ఇడిచే ప్రోగ్రాం అంటే ఏ లీటర్ అయినా ఏం చేస్తారు, అన్ని తయారు పెట్టి పిలవంగానే ఓ కొబ్బరికాయ కొట్టి నీళ్ళలో ఇంత పసుపు కుంకుమ పూలు చల్లి చేప పిల్లల బుట్ట చేతికి ఏంగానే అందులో వేసుకుంటా ఫోటోలు దిగి మామ అనిపించి పోతారు. ఇప్పటిదాకా ఇవ్వలేనా అంతే. కానీ నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సోమశిల కాడ శ్రీశైలం బ్యాక్ వాటర్ల చేప పిల్లలు ఇడుస్తందుకు వచ్చిన మంత్రి సార్ అట్లా మామ అనిపించలే. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి సంది ఇంకో లెక్క అన్నట్టే స్కేలు పట్టుకొని వచ్చి చేప పిల్లల సైజు కొలిచిండి ఇట్లా. అగో లెక్క ప్రకారం ఈ సోమశిల రిజర్వాయర్లో ఇడిచే పిల్లలు మినిమం 80 సెంటీమీటర్లన్నా ఉండాలంట. కానీ ఏదో నామకే వాస్తే అన్నట్టు ఆడాడ కొన్ని చేప పిల్లలు మాత్రం కరెక్ట్ సైజు కలిపి కతిమయన్ని బుడ్డ పిల్లలు వేసుకొచ్చిరట. అయితే ఏమాయా పెరగాయా, అవే పెరుగుతాయి అనుకుంటారేమో, అట్లా అల్లటప్పగా పెరగాయట. 100 ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టు వచ్చినన్నింటి కూడా 80 మిల్లీమీటర్ నుంచి 100 మిల్లీమీటర్ ఉండాలి. అంటే 3 ఇంచుల నుంచి 4 ఇంచుల సైజు చేపలు ఉండాలి. చేపలు వెతికినప్పుడు చూసినప్పుడు 80% చేప పిల్లలు ఆ లెక్క ప్రకారం సైజు లేవు. అందుకని వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది. చిన్న చెరువులలో ఇడిచే పిల్ల పరకలను పట్టుకొచ్చి పెద్ద సైజు పిల్లల పైసలు బిల్లు గుంజుదామని చూసినట్టుర్రా కాంట్రాక్టర్ లెవెల్లో. గాని సారు తెలివిగా గుర్తుపట్టి వాపస్ మర్రగొట్టి మళ్ళా ఇట్లా జరగకుండా చూసుకోమని అధికారి మేడం మీద మస్తు గరమైండు. మళ్ళీ ఏడ చేప పిల్లలు ఇడిచే ప్రోగ్రాం పెట్టేది ఉన్నా ఎప్పుడు ఎక్కడ ఎన్ని చేపలు ఎడుస్తున్నారో ఎంత సైజు చేపలు ఎడుతున్నారో మొత్తం డీటెయిల్స్ అన్ని కంప్యూటర్లకు ఎక్కియాలి అనే ఆర్డర్ వేసిండు. వారం రోజులు మొదలై ఏ చెరువులో ఎన్ని గంటలకు చేప పిల్లలు వదులుతారో ఆ సమాచారాన్ని కలెక్టరు వెబ్సైట్లో, ఫిషరీస్ డిపార్ట్మెంట్ వెబ్సైట్లో, అంటే కంప్యూటర్లో. కానీ ఇన్నేళ్ల సంది ఇట్లా ఒలిచి చూసేటోళ్ళు లేక చెర్లలో ఇడిచిన చేప పిల్లలలో ఎన్ని బతికినాయో ఎన్ని చచ్చినాయో కోట్ల రూపాయలు ఒట్టిగా గంగల పోసినట్టే కదా. నయ్యం ఇప్పటికన్నా లెక్కతోటి చూసుకునే మంత్రి సార్ వచ్చిండు అని సంబరపడ్డారట అక్కడి మత్స్యకారులంతా. తెలంగాణ కోతులకు గిన ఓటు హక్కిస్తే అవి కూడా మనల్ని మించిన లీడర్లు అవుదామని మనతోటే లొల్లికి దిగుతుండే కావచ్చు. అగ్గో గన్నిగన ఉన్నాయి కోతులు సల్లగుండా మన తాన
బువ్వకుండలు కూరకుండల కాడ కిచ్చి కిచ్చి మనడు బంద్ చేసినాయి. అవి కూడా రౌడీలు కదా మామూలు అడిగినట్టే ఊరి మీద పడి బెదిరించి మరి అన్నిటినీ గిట్ల సర్దుకోబోతున్నాయి. అందుకే ఆటితోడి ఏగలేక జనాలు గిట్ల రోడ్డు మీదకి వచ్చిర్రు. ఏ ఉద్యమాన్నైనా ఉక్కుపాదంతో అణిచివేయాలని చరిత్ర నేర్పుతుంటది. అట్లనే కోతులను కూడా ఉక్కుపాదంతో అణిచివేయాలని డిమాండ్ చేసుకుంటా రోడెక్కిర్రు మంచిర్యాల జిల్లా భీమారం జనాలు. అగ చూడరి ప్లకార్డులు పట్టుకొని కోతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి అని నినాదాలు చేసుకుంటా ఎట్లా ఆగ్రహావేశాలు ఎలగక్కుతున్నారో, వీధి రౌడీల బారి నుంచి మమ్మల్ని కాపాడాలి అన్నట్టు కోతుల నుంచి మమ్మల్ని కాపాడాలని జనం అంతా రోడెక్కిరంటే అక్కడ వాటి రౌడీయిజం ఇక ఏ రేంజ్లు ఉంటుందో మీరే ఆలోచన చేసుకోరి. మనిషి కనబడితే కర్ష దాకిడుస్తలేవాట. పిల్లగాళ్ళు ఆడోళ్ళు ముసలోళ్ళు మీదనైతే తెలుగు సినిమాల విలన్ల ప్రతాపం చూపించినట్టే చూపిస్తున్నారట. కూర గిన్నెలు బువ్వ గిన్నెలు చదురుడు బంద్ చేసి ఇప్పుడు దుకాణాల మీద పడాయట. మెయిన్ రోడ్ల మీద పోకిరిగాల లెక్కన అడ్డలేసి అచ్చిపోయేటోళ్లను ఆంబుక్క పెడతామన్నట్టే షిడాయిస్తున్నాయట. ఇక లింగం మీద తేలు చీపిరితోడు కొట్టలేము చేయితోడు తీయలేము అన్నట్టు కోతులైపోయా. ఏమన్నా అందామంటే ఏమన్నా రాకుంటున్నదట. అందుకే మీరే ఏదోటి చేసి మా కోతుల బెడద లేకుండా చేయాలని ఫారెస్ట్ ఆఫీసర్లకు వినతి పత్రం ఇచ్చిర్రు ఇట్లా ర్యాలీగా పోయి. మరి సర్కారు కూడా కోతులను పట్టే నిపుణులను యుద్ధ ప్రాతిపాదికన నియమించుకొని ఇక వాళ్ళని ఆదుకుంటే వాళ్ళు కూడా ఇంకా నైపుణ్యాలు పెంచుకొని కోతులను పట్టుకునేటోళ్ళు. కానీ ఫారెస్ట్ వాళ్ళు ఆ దిశగా అడుగులేస్తలేనట్టున్నారు. కోతులు కొరికితే కొరికించుకోవాలి కానీ మమ్మల్ని ఇరికియొద్దు అన్నట్టే ఉన్నది వాళ్ళ ఎవ్వరం అని వాపోతున్నారట పాపం జనం. ఇయాలట్ సంధి రాచకొండ సైబరాబాద్ హైదరాబాద్ 3 కమిషనరేట్ పరిధిలల్లా రాత్రి 1 గంట దాకా దుకాణాలన్నీ కుళ్ళుంటాయి, ఒక్క వైన్స్లు బార్లు తప్ప అని ఖుద్దు మన తెలంగాణ సీఎం రేవంత్ సారే చెప్పిండు కదా 3 నెలల కిందట. ఫస్ట్ అయితే సారేం చెప్పిండో విన్నాక అసలు ముచ్చటేందో చూద్దాం పారిగా. मैं वादा कर रहा हूँ 1 बजे तक हैदराबाद शहर में हैदराबाद राचकोंडा एंड साइबराबाद पूरा कमिश्नरों को 24-25 तारीख को मैं बुलाया था, बात किया था. रात को 1 बजे तक जो रेस्टोरेंट्स है अदर दैन लिकर इन्नर कदा ये मेरा वादा है 3 कमिश्नरों से मैं बात किया. दारू के मैं थोड़ा खिलाफ हूँ. जितना ज्यादा खुला रखे तो उतना ज्यादा पी लेंगे लोग, इसीलिए बाकी के जितने भी है सबको जो 1 बजे तक मैं ऑफिशियली आर्डर दे रहा हूँ, कोई तकलीफ नहीं होने वाले है. कोई तकलीफ नहीं होने वाला है అని చెప్పిండు. కానీ ఇగో నిన్న పట్నం బోరబండ కాడ పోలీసు వాళ్ళు చూడుర్రు ఏం చేసిరో. సీసీ కెమెరాల రికార్డ్ అయిన టైమింగ్ చూడు రూపారి. నవంబర్ 12వ తారీఖు టైం 12 దాటి 25 నిమిషాలు. అంటే సీఎం సార్ చెప్పిన అఫీషియల్ టైమింగ్ కు ఇంకో అర్ధగంట మీదనే టైం ఉంది. కానీ అఫీషియల్ టైమింగ్ అయితే ఏంది, ఇల్లీగల్ టైమింగ్ అయితే ఏంది అని అనుకుంటున్నారో, లేకుంటే ఈ సార్లకు అఫీషియల్ ఆర్డర్లు అందరేదో ఏమో గానీ పాన్ షాప్ కాడ నిలబడ్డ పోరగాలను పాన్ షాప్ ఓనర్ను ఉరికిచ్చి దంచి కొట్టిర్రు. అరే బంద్ చేస్తున్నా సార్, కొట్టొద్దు సార్ అని బతిలాడుతా ఉంటే ఇంకెక్కువనే కొట్టిర్రు. కావాలంటే కేసు పెట్టుకో అని అన్నందుకు ఇంకో 2 అంటించిపోయారు. పిల్లగాని కాలుకు గట్టిగానే తాకినట్టుంది, కొట్టుతుండు. దవాఖానలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు కానీ సీఎం సార్ చెప్తేంది, పిఎం సార్ చెప్తేంది, పోలీసు వాళ్ళతోటి అట్లుంటది మరి. కాబట్టి సీఎం సారే చెప్పిండు కదా అని బారా దర్వాజా కుల్లా పెడతాం, పోలీసు వాళ్ళ పనితనానికి పరీక్ష పెడతాం అని కూర్చుంటే నడవదు మరి. జర చూసుకోరి పైలం, వాళ్ళ పరిచయాలు వాళ్ళకు ఉంటాయి. దొంగలు, యాక్సిడెంట్లు, మందుబాబులు, కొట్లాటలు, పంచాదులు. ఇక మీ పాన్ షాప్లో టైమింగ్ అయ్యేదాకా చూసుకుంటా కూర్చుంటే పొద్దుల్లదు కానీ మీరే పోలీసు వాళ్ళు చెప్పిన టైమింగ్ మెయింటైన్ చేసుకోర్రి. ఇక మామూలుగా నాగుంబాంలు ఎట్లుంటాయి ఉల్లా గోధుమ రంగులు ఉంటాయి, కానీ అందులో కూడా చాలా రకాలే ఉంటాయి. తెల్లగుండేదాన్ని శ్వేతనాగ అంటారు, కర్రెగుండేదాన్ని బ్లాక్ కోబ్రా అంటారు, బాగా పొడుగుండి చారలు ఉంటే కింగ్ కోబ్రా అంటారు. కానీ ఓ కాడ మాత్రం ఇదివరకు ఎన్నడూ కానరాని తీర్లా ఒక నాగుంబాం కానొచ్చిందట. అది ఎట్లుంది ఏం కదా మనం కూడా చూసి జరంతసేపు భయపడొద్దాం పారి. చూస్తురా పడిగిప్పి ఎట్లా చూస్తున్నదో. అగో ఈ పామేంద్రో మొత్తం బంగారం తాపడం వేయించినట్టున్నది. నిజం పామేనా బొమ్మ పామా అని అనుమానం పడేరు సుమి. నిజం పామే ఇది. దీన్ని గోల్డెన్ కోబ్రా లేకుంటే కేఫ్ కోబ్రా అని కూడా పిలుస్తారట. మొత్తం పామంతా గోల్డ్ కోటింగ్ కొట్టినట్టే దగదగ మెరుసుకుంటూ ఉన్నది. ఇక ఇసొంటి పాములు ఆఫ్రికా దేశాలకు కానొస్తుంటాయట ఎక్కువ. అసొంటిది మన విశాఖపట్నంలో ఒక నేవీ ఆఫీసర్ ఇంట్లో
కారు షెడ్డులోకి వచ్చి హాయిగా రెస్ట్ తీసుకుంటున్నదట. ఇక కారు దిద్దామని వాళ్ళు చూసే వరకు బంగారం రంగులో దగదగ మెరుచుకుంటా ఈ నాగుంబాము కనిపించే వరకు గుండెలు అదిలినంత పని అయిందట. ఎంబడే పాములను పట్టే నాగరాజు అన్నకు చెప్పిరట. ఆ నాగరాజు అన్న వచ్చి ఈ నాగరాజును చూసి, నా జిందగీలో ఇదివరకు 6-7 వేల పాములు పట్టినా కానీ ఇటువంటి పామును చూసుడైతే ఇదే ఫస్ట్ టైం అని ఆయన కూడా పరిశాన్ అయిపోయిండు. ఇక ఎవరికి దొరకని పామును నేనే దొరకబట్టినా నా స్నేక్ రెస్క్యూ డైరీలా ఇదొక మెమరబుల్ డే అని మురిసిపోయి ఫోటోలు వీడియోలు తీసుకొని జరసేపు దాన్ని కూల్ చేసే ప్రయత్నం చేసిండు. కానీ ఇవి కూడా చాలా డేంజర్ పాములేనట. మామూలుగా అవి ఎవరి జోలికి పోవు. ఇక వాటి జోలికి ఎవరైనా పోతే మాత్రం అలా భర్తం పట్టకుండా ఇడిచిపెట్టాయట. మస్తు హుషారుతోటి ఉరికొస్తాయట. జాగ్రత్త లేకుంటే ఫోటోకు దండబడు ఖాయమేనట. ఇక ఈ అన్నిట్ల పామును పట్టుకొని పోయే వరకు ఇంటోళ్ళు కూడా నిమలమయ్యారట. మరి ఆఫ్రికా జాతి పాము విశాఖపట్నం ఎట్లా వచ్చిందో ఏందో పోరి. తన్నుడు బాబా, తొక్కుడు బాబా, గిచ్చుడు బాబా, రుద్దుడు బాబా, విభూది బాబా, గుర్రం బాబా, గాడిద బాబా అని ఇట్లా రకరకాల బాబాలు ఉన్నారు కదా. లేటెస్ట్గా నాగబాబా వచ్చిందట మార్కెట్లకి. పారి ఈ బాబా గారి స్పెషాలిటీ ఏందో చూద్దాం. పాలల్లో అట్టి పనులు వేసి పెట్టిన మట్టి చిప్పల ముంగట వండుకొని అచ్చం పాము లెక్క ఎట్లా పాక్కుంటా దగ్గరికి వస్తుండో చూడి సాంపు బాబా. ఆగు అరచేతులను 2 పడగల లెక్క మలిచి చూపెట్టుకుంటా నాలుకని కూడా అచ్చం పాము లెక్కనే లోపలికి బయటికి తీస్తుండు. ఇంకా చూడు మూతిని బండకు రుద్దుకుంటా చేతిని పడగ లెక్క పైకెత్తి బుస్మని కాటేసినట్టు కొట్టుకుంటా అచ్చం పాము లెక్కనే ఎత్తుండు చూడు. ఇక ఈ పాము బాబా నటనను ఇంకింత రక్తి గట్టించే బ్యాచ్ కూడా తయారున్నారు వెనక పొంట. ఒక ఆమె మందులో కూర్చొని అంటుంటే ఇంకొక ఆమె తాడు పట్టుకొని గంట కొడుతుంది. ఇంకో దిక్కు డప్పుల సప్పుల బ్యాచ్ మోత మోగిస్తుంది. ఇక అందరు కూడా వచ్చిన వాళ్ళకు పూనకాలు తెప్పించి సీన్ రక్తి గట్టించి రంజింపజెత్తుర్రు అనుకో రాదు. ఇంతకు అచ్చం పాము లెక్క ప్రవర్తిస్తున్న ఈ నాగబాబా ఎక్కడుంటాడో గాని భక్త గిరాకి కూడా బాగానే పోగైతున్నట్టు కొడుతుందిగా. మరి సమస్యలతోని వచ్చిన వాళ్ళను పాము లెక్క నాకి దీవెనార్తలు ఇస్తాడో పడిగిప్పి చేయితోటి దీవిస్తాడో గాని సోషల్ మీడియాలో మస్తు చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూసి మందు కొట్టి నాగిని డాన్స్ చేస్తున్నట్టు ఆ ఎక్స్ప్రెషన్ లేదురా సన్నాసి. వారికి అందుకొని ఈపులో 4 సరుపులు ధరిచి దవాఖానలు వేస్తే పట్టిన పాము దయ్యం పరారైతుంది అని కొందరు, వాడినట్లా వదిలేయకండ్రా బాబు ఎవరికన్నా చూపించండ్రా అని ఇంకొందరు కామెంట్లు పెడుతున్నారు. కానీ కాన్సెప్ట్ మాత్రం కొత్తగా ఉందిలే ఈ నాగబాబాది ఎడ నేర్చిండో గాని. ఏందో గీ నడుమ జనాలకైతే జిల్లా కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంఆర్ఓలు అంటే పురాగా రెస్పెక్ట్ లేకుంటుందిలా. మన ముచ్చట కాదు ఇది, రాజస్థాన్లో జరిగిన ముచ్చట చెప్తున్నా. నిన్న కొన్ని రాష్ట్రాలల్లో ఉప ఎన్నికలు జరిగినాయి కదా. అట్లనే రాజస్థాన్ రాష్ట్రంలో కూడా 7 అసెంబ్లీ సీట్లకు ఉప ఎన్నిక జరిగింది. అయితే ఎన్నికలు ఎట్లా నడుస్తున్నాయో చూస్తేందుకు ఒక అధికారి ఆడిపోయిండు. అయితే ఆయన చెంప షెల్లు మనిపించిండు పోటీ చేస్తున్న గీ ఎమ్మెల్యే క్యాండిడేటు. అబ్బా చిన్న గొట్టలే కదా గుంజి కొడితే గూబ గుయ్యమన్నది. ఈ చెంపదెబ్బ కొట్టిన ఆయన పేరు నరేష్ మీనా. రాజస్థాన్ రాష్ట్రంలో అసెంబ్లీ సీటుకు పోటీ పడుతున్న అస్తం పార్టీ రెబల్ క్యాండిడేట్ అట. ఇక దెబ్బలు తిన్న ఆయన పేరు అమిత్ చౌదరి అట. అక్కడి ఎస్డిఎం అధికారి అంటే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ అన్నట్టు. అంటే జిల్లాల కలెక్టర్ తర్వాత కలెక్టర్ అంత తోడన్నట్టు. అసొంటి అధికారిని పట్టుకొని చెంపలు వలిగేటట్టు వాయించిండి ఎమ్మెల్యే క్యాండిడేట్. ఆగ చూడు ఎవ్వరు ఆపిన ఆగకుండా సిగముగుతుండగా కాక లాస్ట్కు ఎట్లనో అట్లా అనగబట్టి ఆడికెళ్ళి దూరం తీసుకుపోయారు. కానీ ఇంతకు ఎందుకు ఇట్లా కొట్టిండి అధికారిని అని అంటే ఈయన నట పోలింగ్ బూత్ లో పోయి 3 ఓటర్లతోని బల్మీటికి ఎటో ఓటు వేపించిండట. యా ముచ్చట అక్కడ ఊరోళ్ళు ఈయన చెవులేసిర్రు. కథం ఉరికొచ్చి గల్ల పట్టుకొని ఉదికారేసిండు. టోంకు జిల్లా సంబ్రౌతా అనే ఊళ్ళో జరిగింది ఇట్లా. ఆ ఊరోళ్ళంతా మా ఊరును వేరే మండలంలో కలిపేదాకా ఓట్లేయమని పట్టుబట్టి కూర్చున్నారట. జిల్లా కలెక్టర్ వచ్చి రాసి అని మంకుపట్టి బట్టి కూర్చుంటే ఎళ్ళకేలి 3 బలిమేటికి తీసుకుపోయి ఓట్లేపించిండని గరమైంది ఇట్లా. ఈ ఓటర్లంతా గంపగుత్తగా ఈయనకే ఓటేస్తామని మాటిచ్చిరో ఏమో. అసలే అస్తం పార్టీలు టికెట్ ఇయ్యలేదని కోపం, అల్లి ఇంకా ఇదోటి. ఇక ఆ కోపం ఈ కోపం అంతా ఫ్రస్ట్రేషన్ రూపంలో మారి ఎస్డిఎం అధికారి మీద చూపెట్టి కేసులో ఇరుక్కుండు. ఇక మరి గెలిచేదెవరో ఓడేదెవరో గాని ఈ వీడియో చూసి ఇసొంటోళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే చట్టసభలలో కుస్తీలు కొట్లాటలు కాకుండా ఇంకా చర్చలు ఎట్లా జరుగుతాయి అని కామెంట్లు పెడుతున్నారు అంతా. ఎంత టెక్నాలజీ వచ్చినా పోలీసు వాళ్ళకి ఎంత టెక్నాలజీ తెలిసినా కూడా కుక్కలే మస్తు పనులు చేస్తున్నాయి. వాళ్ళ పని అల్కగా చేస్తున్నాయి. బుక్కడంత తిండి పెడితే చాలు మనుషుల కంటే సిన్సియర్గా డ్యూటీ చేసి దొంగల భర్తం పడుతున్నాయి. మనుషులను మోసం చేయొచ్చేమో కానీ జీవాలను అయితే మోసం చేయలేరు.
ఇది విశాఖపట్నం రైల్వే స్టేషన్. మెయిన్ గేట్ కాడ ఎప్పట్లెక్కనే నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సీజర్ అనే స్నీఫర్ డాగ్ తోటి బ్యాగులు చెకింగ్ చేస్తున్నారు. ఇక అట్లా ప్లాట్ఫామ్ మీద పోతుంటే సీజర్ అనే ఈ డాగు బ్యాగును చూసి ఆగింది. ఇక బ్యాగ్ చుట్టూ చేరి వాసన చూసుకుంటా ఆనే ఉన్నది. పోలీసు వాళ్ళు తాడు పట్టి అరే చెలో సీజర్ పోదాంపా అని పిలుస్తున్నా అసలే కదలలే. సీజర్ ఇక అసలే కదలడని జిద్దు చేస్తుండే వరకు సంథింగ్ ఈజ్ ఫిషీ, అసలు ఈ బ్యాగులు ఏముందో చెకింగ్ చేద్దామని బ్యాగులు ఓపెన్ చేసి చూసిరు పోలీసు వాళ్ళు. మంచిగా ప్లాస్టర్ తోటి పార్సిల్ కట్టిన గంజాయి ప్యాకెట్లు దర్శనమిచ్చినాయి. మొత్తం 30 కిలోల గంజాయి అట. అదంతా సీజరే పట్టించే వరకు డాగ్ హ్యాండ్లర్ రామ్ ప్రసాద్ను కూడా సిపి బాగ్చి సారు మస్తు తారీఫ్ చేసిండు. సీజర్ ఇట్లా రైల్వే స్టేషన్లో గంజాయి దొరకబట్టుడు ఇది రెండోసారి అట. ఇక ఈ సంగతి తెలియగానే అటు ఆంధ్ర పోలీస్ మంత్రి అనిత మేడం కూడా మస్తు మెచ్చుకున్నది సోషల్ మీడియాలో. కానీ చూడురి, కొందరు పోలీసు వాళ్ళు దొంగలకు సర్దిగట్టినట్టు డ్యూటీ చేసి డిపార్ట్మెంట్ పరువును కిందికి గుంజుకపోతుంటే పోలీస్ సునకాలు మాత్రం చాలా సిన్సియర్గా డ్యూటీ చేసి డిపార్ట్మెంట్ గౌరవాన్ని పెంచుతున్నాయి. బోత్ ఆర్ నాట్ సేమ్ అని కామెంట్లు చేస్తున్నారు సోషల్ మీడియాలో సీజర్ సిన్సియారిటీ చూసిన వాళ్ళిగా. గివులా ఈరోజు మీ చేత పట్టుకొచ్చిన ఈ స్మార్ట్ ముచ్చట్లు మస్తు వార్తలతో మళ్ళొస్తా. అదొరదాకా ఏం చేస్తారు? చూస్తూనే ఉండుండ్రి TV9. నమస్తే.